నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆదేశానుసారంగా రైతు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వంకు తెలియజేసేందుకు బీజేపీ నేతృత్వంలో గత 3 రోజులుగా వినూత్న కార్యక్రమాలతో రైతు కల్లాలను క్షేత్రస్థాయిలో సందర్శించడం, వాటి వివరాలతో కూడిన దరఖాస్తులు తహసీల్దార్లకు అందజేయడం, మీడియా సమావేశాల ద్వారా ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజెప్పడం, నేడు రైతు కోసం రణబేరీ దీక్షలు చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు స్వీకారం చుట్టామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో రైతన్న కోసం బీజేపీ రణబేరీ దీక్ష బీజేపీ నియోజకవర్గ స్థాయి నాయకులతో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి నేతృత్వంలో హుస్నాబాద్ పట్టణంలో వెంకటేశ్వర గార్డెన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం మూలాన బీజేపీ నేతృత్వంలో రైతు సమస్యలపై పోరాటాలు సాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు, వారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గుర్తించేందుకు రైతు పండించిన ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇప్పించాలని, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని, రైతు భరోసా క్రింద 15,000 రూపాయలు అందించాలని, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వాలని, తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు త్వరగా చేయాలని బీజేపీ నేతృత్వంలో గత 4 రోజులుగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేస్తూ నేడు నియోజకవర్గ కేంద్రంలో దీక్ష చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ పట్టణ, మండల, అక్కన్నపేట, కోయడ, చిగురుమామిడి, భీమదేవరపల్లి బీజేపీ మండలాల అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్, వెల్దండి రాజేంద్ర ప్రసాద్, రామంచ మహేందర్ రెడ్డి, ఖమ్మం వెంకటేశం, పైడిపల్లి శ్రీనివాస్, పైడిపల్లి పృథ్వీరాజ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ లక్కిరెడ్డి తిరుమల, మాజీ జిల్లా అధికార ప్రతినిధి గుత్తికొండ విద్యాసాగర్, హుస్నాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శి చందు, లక్ష్మణ్, పట్టణ ఉపాధ్యక్షులు సమ్మయ్య, మహేష్కర్, రాంప్రసాద్, నాగార్జున, ప్రశాంత్, వెల్దండి సంతోష్, అనంతస్వామి, వడ్డపల్లి లక్ష్మయ్య, పోగుల శేఖర్, రామ్రెడ్డి, సాయికృష్ణ, భూశంకర్, వివిధ మండలాల పార్టీల ప్రధాన కార్యదర్శులు, వివిధ బాధ్యతలలో ఉన్న పార్టీ శ్రేణులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అమలు చేసే వరకు ఈ బీజేపీ పోరాటం ఇలానే కొనసాగుతూ ఉంటుందని వహిస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దలు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు, అలాగే నాతోటి పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఇటీవల గత 5-6 రోజుల క్రితం వర్షాలు కురవగానే కార్యకర్తలందరినీ కూడా కార్యంలో చేసి ప్రతి కార్యకర్త కూడా ఏదైతే ఆరోగ్యాలను శ్రమించి పంట పండించి పంటను మార్కెట్ యార్డుకు లేదా ఐకేపీ సెంటర్లకు లేదా పిఎస్సిఎస్ సెంటర్లకు తీసుకొచ్చి విక్రయించడం కోసం చూస్తున్నటువంటి రైతుల పైన అకాల వర్షం పిడుగులాగా పడి వాళ్ళను బాధిస్తూ ఉంది. వాళ్ళ యొక్క శ్రమ కష్టం మట్టిపాలయ్యే పరిస్థితి ఉంది. కార్యకర్త సోదరులందరూ కూడా సేవ చేసి రైతుల యొక్క సేవలో 4-5 రోజులు తప్పకుండా రైతుల యొక్క ఆదుకునే దిశగా కృషి చేయాలని చెప్పి కోరిక మేరకు, వారు ఇచ్చిన ఆదేశం మేరకు మనమంతా కూడా తొలి 2 రోజులు ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డులను పరిశీలించి తడిసిన ధాన్యాలను వెంటనే కొనుగోలు చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఇంకా చాలా కేంద్రాల్లో వడ్లు అలాగే ఉన్నాయి. ఆ ఉన్నటువంటి వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు గాను నిన్న మనం ప్రతి మండల కేంద్రంలో కూడా వినతి పత్రం ద్వారా ప్రభుత్వానికి సమాచారాన్ని తహసీల్దార్లను కూడా అందించడం జరిగింది. అయినప్పటికీ ఈ ప్రభుత్వం మొట్టనిద్ర విడక నిన్న కేబినెట్ సమావేశంలో, అధికారంలో ఉన్నటువంటి కేబినెట్ సమావేశంలో నిర్ణయాలను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించిన విషయాన్ని మనకందరికీ తెలుసు. ఎందుకంటే కేవలం శాసనసభ ఎన్నికలకు ముందు సన్నబడ్లు అయితే 500 ఇస్తాం, దొడ్డవాళ్ళు అయితే ఇవ్వమంటే మీకు 0 పెట్టి ఇంటికి పంపించేవాళ్ళు. కానీ ఓడవాక ఓడమగన్న, ఓడెక్కినాక ఓడమగన్న అన్నట్టు ఓడెక్కినాక వాళ్ళు రైతుల పట్ల వాళ్ళ పక్షపాత వైఖరిని నిన్న స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం తేటతెల్లం చేసింది.
ప్రతి గిన్నెకు కూడా ప్రతి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ కొట్లాడి మీ మెడలు వంచి రైతులకు తప్పకుండా న్యాయం జరిగే వరకు అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇక ముందు మా పార్లమెంట్ సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ నేతృత్వంలో మీ ప్రభుత్వం మెడలు వంచే కార్యక్రమం ఇది ఆది మాత్రమే. మీ మెడలు వంచే రోజులు దగ్గర పడిపోయి మిమ్మల్ని ప్రజలు తరిమి కొట్టే రోజులు కూడా ముందునే చెప్పి హెచ్చరిస్తూ వెంటనే మీరిచ్చినటువంటి రైతు భరోసా 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000 రూపాయలను అందించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అక్కరపేట మండల అధ్యక్షునికి, కోయడ మండలం అందరు అధ్యక్షుల గారికి, ప్లస్ అన్న రాజగోపాల్ అన్న గారికి నమస్కారాలు. ఏంటంటే వాళ్ళకు ఓటేయడం జరిగింది. ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు మీ సన్న ఓట్లకు మాత్రమే ఇస్తాము, సన్న ఓట్లు ఎవరు పండిస్తారు, తినమన్నా ఎవరో 2 ఎకరాలు వేసుకుంటారు, ఒక్కొక్క రైతుకు 5 ఎకరాలు ఉంది, అవి డోమ కడుతుంది, మస్తు ఇబ్బందులు అయితే సన్న పంట ఎక్కడైనా పడుతుందా? ప్రతి గింజకు మేము 500, ప్రతి గింటకు 500 రూపాయలు ఇస్తామంటేనే రైతులు మోసపోయి నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. కానీ ప్రతి గింటలకు కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చేదాకా కూడా వదిలిపెట్టే సమస్య లేదు. మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ, ముఖ్యమంత్రులు కానీ వదిలిపెట్టాం. ఎక్కడ పడితే అక్కడ చేయడానికి కూడా రెడీ ఉన్నాం. ఇంకొకటి, కళ్యాణ లక్ష్యం వాళ్ళు ప్రభుత్వం రాకముందు కళ్యాణ లక్ష్యంతో పాటు ఖచ్చితంగా మేము తులం బంగారం ఇస్తామని కూడా మోసం చేసారు. ఇంతవరకు కళ్యాణ లక్ష్యం చుక్కలు కూడా కొన్ని అడ్జస్తలేదు. అంటే ఇట్లాంటి హామీలు, దొంగ హామీలు ఎన్నో ఉన్నాయి. ఇవి ఎప్పుడు కూడా వీళ్ళ కోసం ఉంటారు. ఖచ్చితంగా మాత్రం రైతుల పక్షాన మాత్రం నిలబడతాం. భారతీయ జనతా పార్టీ నుండి మేము ఖచ్చితంగా ఎక్కడికైనా పోరాడతాం. ఖచ్చితంగా బోనస్ ఇచ్చే రైతు రుణమాఫీ కూడా డిసెంబర్ 9కే ఇస్తామన్నారు. డిసెంబర్ 9 అయింది. ఇప్పుడు కూడా మళ్ళీ వాయిదా వేసి ఆ వాయిదా కూడా పోయేటట్టే ఉన్నది. కానీ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అదే ముందు ఖచ్చితంగా మాత్రం ఇవన్నీ హామీలు ఇవ్వాల్సింది. ఒక కేసీఆర్ని చూసి అదేవిధంగా మన బండి సంజయ్ గారి రైతన్నల కోసం, ప్రతి ఒక్క ప్రజల కోసం పోరాట వ్యక్తి అని చెప్పి మన కుటుంబంలోకి కూడా వచ్చినారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనము రైతన్నల సమస్యల గురించి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గాడిద గుడ్డు మీద ఉన్న గట్టిలో ఉన్న చిత్తశుద్ధి ఈ రైతుల మీద ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఒక గాడిద గుడ్డు అని చెప్తున్నాడు, గబ్బిలమని చెప్తున్నాడు, కానీ రైతన్నల సమస్యల గురించి చెప్తలేడు. ఇప్పుడు తడిసిన వడ్లను కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కొన్ని సెంటర్లలో బోనస్ 500 రూపాయలు ప్రతి కింటానికి ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలు లేవు. కాబట్టి ఇలాంటి మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఖచ్చితంగా చెంపు చెల్లుమనేటట్టు కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. రానున్న రోజుల్లో మాత్రము కాంగ్రెస్ పార్టీ నాయకులను ఖచ్చితంగా నిలదీసి అడిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు రైతులు సన్న రకము, ఇప్పుడు మన సర్పంచ్ గారు చెప్పినట్టు సన్న రకం పండిస్తే మామూలుగా తిండి మందం వేసుకుంటారు రైతులు. అంతే తప్పించి ఒక్కొక్కరికి 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటుంది. ఆ 10 ఎకరాలలో సన్నవాట్లు పండిస్తే మన తెలంగాణ రాష్ట్రంలో దిగుబడి రాదు. కాబట్టి ఎక్కువ శాతము 1010 రకం దొడ్డు రకం వేసుకుంటారు. కాబట్టి అట్లా మాయ మాటలు చెప్పి ఇప్పుడు సన్న రకానికి 500 కట్టిస్తా అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అది మాత్రం తప్పు. రైతన్నల యొక్క గోసను అర్థం చేసుకొని రైతన్నలకు న్యాయం చేస్తే రైతన్నలు కూడా బాగుపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి ఎన్నో దొంగ హామీలు 2 లక్షల రుణమాఫీ చెప్పిండు. ఎకరానికి 15,000 ఇస్తా అన్నాడు. కౌలుదారులకు సంవత్సరానికి ఒక 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇటువంటి దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి ఈ యొక్క రాష్ట్ర ప్రజలను నట్టింట ముంచిన వ్యక్తి ఒక మన రేవంత్ రెడ్డి గారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సమావేశానికి నన్ను మాట్లాడినందుకు అన్ని వాగ్దానాలు చేశారు. 500 బోనస్ వడ్లకు ఇస్తాం అని చెప్పిండు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9నే చేస్తాం, మీరు తెచ్చుకొని మేము ఉన్నాం, మీరు తెచ్చుకున్న తెల్లారి ఇస్తామని చెప్పి అంతకుముందు వాగ్దానం చేశారు. డిసెంబర్ 9 వేంది,
మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎక్కడికి పోతే అక్కడ దేవుడి మీద ఒట్టు పెట్టుకుంటూ ఆగస్టు 15 వాయిదా పెట్టిండు. ఇప్పుడేమంటారు టీఆర్ఎస్లో 6 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టారు, ఎక్కడి నుంచి జీతాలు ఇస్తామంటే లేవని మాట్లాడతారు. అంటే అప్పటికి మీకు తెలియదా ఈ రాష్ట్రం అప్పులో ఉన్న సంగతి, టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పులు చేసిన సంగతి మీకు తెలియదా? తెలిసి రైతులను ఏ రకంగా మోసం చేయడం కోసం మాట్లాడింది మాటలు. రుణమాఫీ చేస్తాం, 2 లక్షలు రుణమాఫీ చేస్తామని మాట్లాడిండు. ఒక మహిళకు 25,000 ఇస్తా అని చెప్పిండు. రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ ఎంత? అంతకుముందు గతంలో రేవంత్ రెడ్డి అవగాహన ఉండి మాట్లాడిందా లేక మాట్లాడిందా? తాను ఇదివరకు ఒక మినిస్టర్ పదవి కూడా చేయలేదు. ఏకంగా ముఖ్యమంత్రి కావాలనే దాంతో ప్రజలను మోసం చేయడానికి కోసం తన ఇష్టానుసారంగా వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి, అందులో ముఖ్యంగా రైతులను మోసం చేసిండు. పదే మాట్లాడి ఏ స్టేషన్కి వెళ్ళినా పదే మేము రుణమాఫీ చేస్తాం 2 లక్షలు అనేసరికి రైతులు చాలామంది రైతుల మీద రాజ్యం లేనిదనే సంగతి ఎత్తేసిన వ్యవసాయం ఇప్పుడు బాగుండన్నట్టు రైతు కోసం ఎవరైనా మాట్లాడతారే తప్ప మాట్లాడిందే తప్ప తాను అంతకుముందు కేసీఆర్ మాట్లాడిండు, తన లక్ష్యాన్ని తను చేయలేదు. రేవంత్ రెడ్డి కూడా ఏమైనా చేస్తాడు వచ్చాడు. ప్రజలు రైతులు నమ్మినని కోట్లు వేస్తే ఇలా గద్దె మీద కూర్చున్న తర్వాత ఇవాళ మొత్తం ఆగస్టు 15 కూడా చేసే పరిస్థితి లేదు. ఇంకా నిన్న మాట్లాడుతుంటే ఓట్లు అయిపోయిన తర్వాత సన్నవాటకే ఇస్తాం. సన్నవాటలో నేను కూడా నాకు కూడా 5 ఎకరాలు అవుతుంది. ఎవరు కూడా ఏమన్నా 10 గుంటలు 20 గుంటలు ఒక ఎకరం తప్ప అంతకంటే ఎక్కువ ఎవరు వేయరు. ఏమన్నా ఊళ్ళలో వాళ్ళకి ఎక్కువ ఇంటికి కాకపోతే ఇంకేమైనా ఒక 2-3 గింటాల బియ్యం బయటకు అమ్ముకోవడం తప్ప పెద్దగా అమ్మడం కోసం సన్నవాళ్ళు లేదు. ఇవి ఎవరి కోసం మాట్లాడినట్టు ఈ మాటలు అంటే ప్రజలను మోసం చేయడానికి, రైతులను ఎగబెట్టడానికి కోసం మాట్లాడినట్ట, ఈ సన్నవాళ్ళకి ఇస్తామని తప్పించుకోవడానికి కోసం మాట్లాడినట్ట అనేది ఈ కాంగ్రెస్ నేతలు చిత్తశుద్ధితో అర్థం చేసుకొని ఈ అంతకుముందు ఏదైతే మాట్లాడారో తప్పకుండా మాటలు నిలబడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తప్ప మేము డిమాండ్ చేస్తాము. బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గత 3 రోజులుగా రైతాంగానికి సంబంధించినటువంటి పోరాటాలు నడుస్తూ ఉన్నాయి. కల్లాల సందర్శన, నిన్న ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు, నేడు రైతు సమరవేరు పేరుతో సమావేశాలు. కనీసం చీమ పెట్టినట్టు కూడా లేదు మన మంత్రికి. మన మంత్రి కరీంనగర్ చెల్లని పైసా ఈడికొచ్చి ప్రజల చేత ఎన్నుకోబడ్డారన్న గర్వంతో ఏదో తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కనీసం రైతాంగం మీద ఒక్కసారి కూడా పట్టించుకున్న పాపాన పోలే. గత మార్చిలో కురిసిన వడగళ్ల వానకు, అకాల వర్షాలకు నష్టపోయిన మామిడి, మొక్కజొన్న, అదేవిధంగా వరి పంట రైతులను ఇప్పటికి కూడా అంచనా వేయలేదు. ఇవి ఇప్పుడు అకాల వర్షాలతో కలాల వద్ద నష్టపోయిన రైతులకు కూడా అసలు నష్టపరిహారం అంచనా లేదు. ముఖ్యంగా నాకు ఏమనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే వ్యవసాయ శాఖ అనేది ఉన్నదా లేదా అనిపిస్తా ఉన్నది. వ్యవసాయ శాఖ సంబంధించిన ఏవేలు, ఏఈఓలు, ఏడీ గారు ఎక్కడైనా సందర్శించినటువంటి చరిత్ర ఉన్నదా అబ్జర్వ్ చేయాల్సిందిగా పాత్రికేయ సోదరులు కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు వ్యవసాయానికి సంబంధించినటువంటి సబ్సిడీలు పెంచి రైతులను సహకరించుకోవాల్సింది పోయి సబ్సిడీలు తగ్గించి రైతుల మీద భారం వేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మేము రైతులకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి మోసపుచ్చి అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పచ్చిరొట్ట ఎరువులను కూడా 300 రూపాయలకు బస్తా పెంచినటువంటి నీచమైన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. 800 ఉన్నటువంటి జీలుగు జనువు బస్తాలను 1180 రూపాయలు చేసినటువంటి నీచమైన సంస్కారం ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ముఖ్యంగా సమాజంలో వేస్తేనే బోనస్ ఇస్తామని చెప్తున్నటువంటి ఈ వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యంగా మరి వెంటనే క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వరికి కూడా సబ్సిడీ మీద విత్తనాలు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మొక్కజొన్న వేసే రైతులు తక్కువైపోయిండు, వరి పెట్టే రైతులు ఎక్కువైపోయిండు. సబ్సిడీలతో మేము ఇస్తున్నామని చెప్పి ప్రజల్ని మోసగించడం తప్ప ఎలాంటి సబ్సిడీలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. ముఖ్యంగా వ్యవసాయానికి ఉపాధి హామీ అనుబంధం చేస్తాము రాష్ట్రంలో అని చెప్పి ఎన్నికలప్పుడు మాటించిండు. 4 రోజులైతే మన వ్యవసాయ పనులు ప్రారంభం అవుతా ఉన్నాయి. వెంటనే ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు లక్ష్మీ తిరుమల గారిని మాట్లాడుతున్నారు. మేరకు నేను గుడికి పోయి పూజ చేసుకొని వచ్చిన కొంచెం హరిబరిలో ఉన్నాను. రామ్ గోపాల్ రెడ్డి గారి నేతృత్వంలో
ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ మండలాధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా పదాధికారులు, సోదరీమణులు, పత్రికా విలేకరులందరికీ కూడా నా యొక్క నమస్కారం. రైతులు అనగానే రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు పండిస్తేనే ఎవరైనా మన కడుపులోకి తిండి వస్తుంది. మరి ఇలాంటి రైతులను ఏడిపిస్తున్న ప్రభుత్వం ఎంతకాలం నిలుస్తుందో మనకైతే ఏం అర్థమవుతలేదు. సన్నవడ్లకే మద్దతు ధర అంటున్నారు. అక్కడ భూమిని బట్టి, వాతావరణ అనుకూల పరిస్థితులను బట్టి ఎక్కువ దిగుబడి కావాలంటే రకరకాల వడ్లను వేస్తాడు రైతు, అక్కడ యొక్క పరిసరాల ప్రభావాన్ని బట్టి. మరి ఈ వడ్లకే మద్దతు ధర ప్రకటించడం అనేది, ఇంకా ప్రజలందరూ కూడా ఎలక్షన్ల ముందు అనుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇక రుణమాఫీ అవుతుందని. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఇంకా తొందరగా రుణమాఫీ అవుతుందేమో, మన జీవితాలు బాగుపడతాయి అనేసి ఇక చెయ్యి గుర్తు మీద వేసింది. ఇప్పుడు వేసి మీద తెలిసింది వాళ్ళు మనల్ని ఎంత మోసం చేశారు. వాళ్ళ యొక్క పని అయిపోయే వరకు కూడా మనల్ని అందరినీ కూడా మభ్యపెట్టి మన జీవితాలలో దుబ్బనిండిపోయిందనేది కూడా ఇప్పటికీ యువకులకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ అందరికీ అర్థమైపోతుంది. 6 గ్యారంటీలు అనగానే ఒక్క మహిళలకు బస్సు పెట్టినాము, ఆ బస్సుల కొట్టుకుంటారు, షిక్కలు పెట్టి కొట్టుకునే స్టేజీకి వచ్చింది. అవసరం ఉన్నా లేకపోయినా ఇంకా పరిగెత్తుడే ఏమైనా పని ఉన్నా కూడా మగవాళ్ళు కూడా ఆడవాళ్ళకే చెప్తున్నారు. ఏంటంటే ఫ్రీ బస్సు ఉంది కదా, హుస్నాబాద్ పోతే పోరాదు, హైదరాబాద్ పో, సిద్దిపేట పో, కరీంనగర్ పో అని. దానివల్ల ఏమీ ఎక్కువ ప్రయోజనం లేదు. రైతుల విషయానికి వస్తే వాళ్ళ యొక్క దిగుబడి రాక ఆ వచ్చిన పంట, పండించిన పంట అమ్ముకుందామని చూస్తే ఒకటి అకాల వర్షాలతోని పంట అంతా కూడా నేల రాలిపోయి బోర్లలో నీటిలో మునిగిపోయింది. కనీసం ఆ ధాన్యమన్నా అమ్ముకుందామంటే అమ్ముకునే పరిస్థితులు. ఒక్కొక్క రైతులు పరామర్శించినట్టయితే, మనము ఊళ్ళలో పోయి చూసినట్టయితే వాళ్ళ యొక్క బురదలో నీటితో మునిగిపోయిన ఆ వరి పంటను చూస్తే కళ్ళకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయాలి. ఆ యొక్క ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని. ఒకవేళ కొనుగోలు చేయకపోతే మనమందరం కూడా ఈ విధంగానే భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, రాష్ట్రాలకు, ధర్నాలకు, వేటికి కూడా బీజేపీ వెనకాలని. ఒకటి వెనుకటి కాలంలో అంటున్నారు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కువ కాలం నిలవడదని అంటున్నారు. అలాంటి రైతులను ఏడిపించినట్టయితే ఈ రాజ్యం కూడా తొందరగా కూలిపోతుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి రైతులకు మనమంతా అండగా ఉండాలని, మద్దతు ధర ప్రకటించాలని, ఆ విధంగానే రుణమాఫీ కూడా వెంటనే అమలు చేయాలని. ఇంకా ఏది ఏమైనా కూడా ఇక వర్షం పడగానే నేలను దున్ని మళ్ళీ కొత్త విత్తనం స్టార్ట్ అవుతుంటుంది. మనం తినకపోయినా ఆ యొక్క పని మాత్రం రైతులకు ఆగదు. కాబట్టి వెంటనే విత్తనాలను కూడా సబ్సిడీలో వాళ్ళు పంపించాలని మనము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నాకు అవకాశం అధ్యక్షత వహించిన రాష్ట్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం వల్ల మనం ఈ దీక్ష చేయడం జరుగుతుంది. 6 గ్యారంటీలలో ముందుగా చెప్పుకోవాలంటే, ఇప్పుడు ప్రస్తుత సీజన్లో రైతులు అకాల వర్షాలకు పంట పండించడం ఒక ఎత్తు అయితే, ఆ పండించిన ధాన్యాన్ని మార్కెటింగ్ చేసుకోవడం ఒక ఎత్తుగా మారింది. అకాల వర్షాలకు పంట తడిసి ముద్దయిపోయింది. అలాంటి ధాన్యాన్ని మేము కొంటాము అని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఇలా ప్రకటించినారు. కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఆ ధాన్యాన్ని కొనడంలో 5 కిలోలు నుంచి 10 కిలోల వరకు తరుగు పేరుతోటి ధాన్యం కొనడం జరుగుతుంది. కావున బీజేపీ శ్రేణులు దృష్టికి రావడంతో ఇమ్మీడియట్గా స్పందించి అలా చేయకుండా ఉండాల్సిన బాధ్యత అని మేము మొన్న శనివారం రోజు కళ్ళాల సందర్శన చేయడం జరిగింది. ఆ కళ్ళాలకు వెళితే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఎందుకోసం అంటే పాపం రైతు ఎంత కష్టపడింది, 6 నెలలు పంట పండించి ఇక్కడ తీసుకొని వస్తే రైతులన్నీ మొలకెత్తినాయి. ఆ మొలకెత్తిన ధాన్యాన్ని కొనాలంటే ఎవరు మాత్రం కొనగలుగుతారు?
అయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా కొనాల్సిందే అని మేము డిమాండ్ చేయడం జరిగింది. అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళ సూపరింటెండెంట్ ఆఫీసర్ వాళ్ళతో మాట్లాడి దాన్ని కొనాలి, లేదంటే మేము వచ్చి ఇక్కడ ధర్నా చేస్తామని హెచ్చరించడం జరిగింది. దాంతో వాళ్ళు కొంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము గద్దెనెక్కక ముందు ఇచ్చిన హామీలలో భాగంగా రైతుల కోసం రైతులకు 10,000 కాదు 15,000 ఇస్తాం, మేము రైతు భరోసా కింద 15,000 ఇస్తాం అని చెప్పిండు. అది లిమిట్ లేకుండా, కానీ కొంతమందికే ఇచ్చిళ్ళు, మిగతా తీయడం లేదు. మిగతా అందరి రైతులకు ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. కౌలు రైతులకు రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పిండు. ఏ ఒక్క రైతు కూలీకి ఇచ్చిందని మేము ఈ సభాముఖంగా అడుగుతున్నాము. తర్వాత అదేవిధంగా డిసెంబర్ 9వ తారీఖున 2 లక్షల రుణమాఫీ ఒకే సమయంలో మాఫీ చేస్తాము, అందరూ బ్యాంకుకి వెళ్ళి తీసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి కాబోయే అభ్యర్థి అప్పుడు చెప్పి రైతులందరినీ లోన్లు తీసుకోమని చెప్పిండు. పాపం వాళ్ళకి ఏం తెలుసు, రైతులు మాకు 2 లక్షలు మాఫీ అవుతుంది అని చెప్పి తీసుకున్నారు. కానీ ఇంతవరకు ఏ ఒక్క రైతుకు రుణమాఫీ కాలేదు. దాంతో ఏమవుతుందంటే ఆ రైతులకు 2 లక్షల రుణమాఫీ తీసుకొని ప్రభుత్వం చెల్లిస్తాయి కదా, మేము చెల్లించాల్సిన అవసరం లేదని వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళకు వేరే లోన్ తీసుకోవాలనుకున్నా, ఇంకా నిత్యావసరాల కోసం వేరే లోన్ ఏమైనా తీసుకోవాలనుకున్నా సిబిల్ స్కోర్ పడిపోతుంది. సిబిల్ స్కోర్ పెంచాలంటే రెగ్యులర్ ఉండాలంటే ఇక్కడ మనకు డ్యూ చూపెడుతుంది. కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ 2 లక్షలతో వాళ్ళకి సరిపోదు కదా. కాబట్టి వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన హుస్నాబాద్ మండల పక్ష పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ అవకాశం భారతదేశం కీర్తిని విశ్వమంతా చాటుకున్న అపర చాణక్యుడు, కాషాయ జెండా సారథి, కమలనాథులు నడిపించే సైన్యాన్ని కార్యకర్త వందనంతో సమానం. మా కార్యకర్తల జోలికొస్తే మాత్రం ఊరుకునేది లేదు. బిడ్డ బట్టలు తీసి ఉరికించి కొడతాం మా పార్టీ కార్యకర్తల జోలికొస్తే. ఇదే కాదు, బండి సంజయ్ గారు మరి అతను ఒక కార్యకర్త స్థాయి నుంచి మరి ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీగా రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్నటువంటి అలాగే కూడగానే ఈ హాల్ ఇచ్చి సహకరించినటువంటి ఈ హాల్ నిర్వాహకుడు సంపర్కానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కార్యక్రమం అనంతరం తప్పకుండా అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమం ఇంటర్వ్యూ ముగియనండి. పాత్రికా మిత్రులు కూడా తప్పకుండా భోజనం చేయాలి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు ఈరోజు నియోజకవర్గ కేంద్రంలో రైతాంగం కోసం బీజేపీ రణబేరి పేరుతో దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. నిన్న మొన్న అంతకుముందు రోజు గత 3 రోజులుగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో రైతుల సమస్యలపైన అన్ని మండలాల్లో కూడా కొనుగోలు కేంద్రాల సందర్శన, పాత్రికేయ మిత్రులతో సమావేశాలు, తహసీల్దార్లను కలిసి రైతు సమస్యలను విన్నవించేటువంటి కార్యక్రమం చేసి చివరగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో రైతు దీక్ష పేరుతో రైతాంగ కోసం బీజేపీ రణబేరి పేరుతో దీక్ష చేయాలని ఇచ్చినటువంటి పిలుపు ఈరోజు ఇక్కడ దీక్షా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. పెద్దలందరూ కూడా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు, రైతు నాయకులు అందరూ కూడా మాట్లాడిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా రైతులను మోసం చేసింది,
గాలి మాటలతో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గాలి మాటలు వదిలేసి గాలి మాటలలో వివరిస్తున్నటువంటి మంత్రులు ఏ రకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు మోసం చేశారనే విషయం స్పష్టంగా మరి ఇవాళ మనకు అర్థమవుతా ఉంది. కనీసం కాళేశ్వరం నుంచి నీళ్లు ఇవ్వడానికి అదేదో పగిలిపోయింది, అది మునిగిపోయింది అనేటువంటి ఒక వాదనను, ఒక పెడ ధోరణి, ఒక తప్పుడు ఒక ప్రచారాన్ని తీసుకొచ్చి కేసీఆర్ని బ్లేమ్ చేసి మనం గడ్డెక్కాలనేటువంటి ఒక ఆలోచన తప్ప వాస్తవంగా కాళేశ్వరం నుంచి కూడా నీళ్ళు తీసుకురావడానికి అవకాశం ఉంది. ఎక్కడైనా చెరువులు, కుంటలు శ్రీడమవుతే గంగలు అయితే మనం సిమెంట్ బస్తాలలో ఇసుక పోసి మట్టి పోసి దానికి అడ్డంగా మట్టి పోసి వాటర్ లీక్ కాకుండా చేయడానికి అనేక ప్రత్యామ్నాయ మార్గాలు మన కాకతీయులు కట్టినటువంటి చెరువులు ఎక్కడైనా క్షీణపడితే ఆ సందర్భంగా మన రైతులకు అనువైతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా కాళేశ్వరం పగిలిపోయిన చోట మట్టి పోసి దానిలో నీళ్లు ఉంచడానికి, ఆ నీటిని పైకి పంపు చేయడానికి అవకాశం ఉంటాయి. కానీ గత ప్రభుత్వాన్ని బదనాం చేసి బయట అనేటువంటి దురుద్దేశం ఉంది కాబట్టి వాళ్ళు కాళేశ్వరం ఖాళీ చేసి, ఆ తర్వాత నిర్మాణాన్ని ఖాళీ చేసి, గోదావరి ఖాళీ చేసి, గోదావరి పైన ఉన్నటువంటి ఏ ఒక్క రిజర్వాయర్లో కూడా నీళ్లు లేకుండా కృత్రిమంగా వాళ్ళు కుట్ర చేసి ఇవాళ రైతులకు సాగునీటి ఇద్దరిని, తాగునీటి ఇద్దరిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రభుత్వాలు చిత్తశుద్ధి ఉంటే ఎంత పెద్ద పనిమైనా మరమ్మతు చేయవచ్చు, ఎంత పెద్ద డ్యామేజ్ అయినా మనం కంట్రోల్ చేయవచ్చు. కానీ వీళ్ళు కేవలం దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్న కారణంగా గోదావరి నీళ్ళను పైకి ఎత్తిపోయలేకపోయిన విషయాన్ని రైతాంగం గమనిస్తా ఉన్నాం. దానికి తోడు మనమే ఇవాళ 140 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి దేశంలో, 150 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నటువంటి దేశంలో 500 కోట్ల చెట్లు ఉండాలి. 500 కోట్ల చెట్లు ఉంటేనే సరైనటువంటి సకాలంలో వర్షాలు పడేటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి. కానీ స్వయంగా మనమే అడవులను, చెట్లను విధ్వంసం చేసిన కారణంగా ఇలా ఎండాకాలంలో పడాల్సినటువంటి వర్షం వానకాలంలో పడాల్సినటువంటి వర్షం ఎండాకాలంలో పడుతుంది. చలికాలంలో చలి పెట్టాల్సినటువంటి చలి వర్షాకాలంలో చలి పెడుతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ ఇది ఎక్కడో లేదు, ఇదేమో అమెరికాలో, యూరోప్లో ఉన్నది గ్లోబల్ వార్మింగ్ అనేది. గ్లోబల్ వార్మింగ్ అనేది మన ఇంటి చుట్టే, మన చుట్టే ఉంటుంది. ఆ ప్రకృతిని విధ్వంసం చేసిన కారణంగా ఇవాళ అనేకమైనటువంటి వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి. అది ప్రపంచ సమస్య. దానికి ప్రపంచవ్యాప్తంగా అనేక ఉపశమనాలు అనేకమైనటువంటి పద్ధతుల్లో సహాయం చేసేటువంటి అవకాశాలు. కానీ మన భారతదేశంలో ఈ రైతాంగానికి వడగళ్ల వర్షాలు వచ్చినా, అకాల వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, ఇంకే రకమైనటువంటి పద్ధతుల్లో పంటలు నష్టపోయినా ఒక సురక్షితమైనటువంటి పంటల బీమా పథకం అమలు చేయాలని భారతదేశ రైతాంగం చాలా సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నారు. కానీ గత 50-60 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పంటల బీమా పథకాన్ని తీసుకురాలేదు. కానీ ఈ 10 సంవత్సరాల్లో మోడీ గారు ఫసల్ బీమా యోజన తీసుకొచ్చిన నేపథ్యంలో ఇవాళ ఉత్తరప్రదేశ్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, అదేవిధంగా బీజేపీ పాలిత అనేక రాష్ట్రాల్లో ఫసల్ బీమా యోజన అమలవుతోంది. పంటలు నష్టపోతే వెంటనే అంచనాలు వేసి, అంచనాలను ప్రభుత్వానికి నివేదించి, నివేదికల ఆధారంగా నష్టపరిహారాన్ని పంపిణీ చేసేటువంటి ప్రక్రియ భారతదేశంలో బీజేపీ పాలిత అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతుంటే పోయిన 10 సంవత్సరాలు కేసీఆర్ అమలు చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అమలు చేయడానికి సిద్ధంగా లేదు. రకాల వర్షాలు పడ్డాయి. మామిడి చెట్లు వేలతో సహా కూలిపోయినాయి, మండలతో సహా విరిగిపోయినాయి. చేతికి వచ్చినటువంటి మామిడికాయలు నేలపాలైనవి. వాటిని మంచిగా తెంపి కోల్డ్ స్టోరేజ్లో పెట్టి వాటిని దెబ్బ రాకుండా ఎక్స్పోర్ట్ చేస్తే 90 రూపాయల కిలో ఉంది. లండన్లో 1000 రూపాయల కిలో ఉంది. అటువంటి బ్రహ్మాండమైన గిరాకీ ఉన్నటువంటి మామిడికాయలు నేల రాలిపోతే ఈ ప్రభుత్వానికి
ఆ రైతులను ఆదుకుందామనేటువంటి ఆలోచన లేదు. అదేవిధంగా వడ్లను సరిగ్గా కొండమైనటువంటి ఆలోచన లేదు. వాళ్ళకి ఏదైనా అధికారం తప్ప అధికారం కోసం అనేకమైనటువంటి మాటలు చెప్పి అడ్డదారులు చెప్పి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం, ప్రతి ఎకరానికి ఈ కేసీఆర్ 10,000 ఇస్తాడు కానీ 15,000 ఇస్తా, అదేవిధంగా కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకోలేదు కానీ కౌలు రైతులకు సహాయం చేస్తా, అదేవిధంగా కేసీఆర్ రైతు కూలీలకు ఏమి వేయలేదు కానీ మేము రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని, క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తుంది మా కాంగ్రెస్ పార్టీ. ఛత్తీస్గఢ్లో బఘేల్ నాయకత్వంలో 500 రూపాయల బోనస్ ఇస్తుందని చెప్పి తెలంగాణలో ప్రచారం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఒక సీజన్ అయిపోయింది. డిసెంబర్ 9 వాళ్ళ టార్గెట్, డిసెంబర్ 9 వాళ్ళ మరి ఆ డేట్ తర్వాత ఏదైనా మేము అమలు చేస్తామని చెప్పారు. ఇవాళ ఛత్తీస్గఢ్లో వాళ్ళ సర్కారు ఊడిపోయింది. ఇక్కడ వాళ్ళు అమలు చేస్తారన్నటువంటి ఆ గ్యారంటీ 500 రూపాయల బోనస్ ఇక్కడ అమలు చేయకుండా ఇవాళ దానికి తూర్పు పడిచినటువంటి పరిస్థితి. దాన్ని ఎట్లా తప్పించుకోవాలి, 500 రూపాయల బోనస్ ఎట్లా తప్పించుకోవాలని చెప్పి సన్న వడ్లకే మేము ఇస్తామని చెప్తాడు. ఈ సన్న వడ్లకు బోనస్ ఇస్తారన్న దానిలో చాలా పెద్ద మొత్తం ఉంది. సన్న వడ్లు మొత్తంగా ఒక రైతు 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు సన్న వడ్లు వేస్తే దానికి మార్కెటింగ్ ఉండదు. రెండోది సన్న వడ్లు వండాలంటే ఆ రైతు అరిగోసపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా సన్న వడ్లకు దోమపోటు కానీ ఇతర అనేక రకాలైనటువంటి మరి పంటలు నష్టం చేసేటువంటి రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సన్న వడ్లు ఈ రైతులు వేయరు కాబట్టి వేసే రైతులకు సన్న వడ్లు వేసేటోళ్ళకే 500 ఇస్తామంటున్నారు. సన్న వడ్లు సాగు చేస్తే ఎకరానికి అదనంగా 4,000-5,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అది కూడా చేతికి రావడం కూడా గ్యారంటీ లేదు. మొత్తం మసి బట్టి వేరుపురుగు బట్టి మరి సోనా మసూరు కానీ అటువంటి వడ్లు మరి చేతికి రానటువంటి దుస్థితి ఉంటుంది. కాబట్టి సన్న వడ్లను ఎందుకు ప్రోత్సహిస్తుందంటే క్రిమి సంహారక మందుల కంపెనీలకు కొమ్ముకైనటువంటి రేవంత్ రెడ్డి సన్న వడ్లను మాత్రమే బోనస్ ఇస్తానని ప్రకటిస్తున్నట్టుగా ఒక అనుమానం వస్తున్నది. ఎరువుల కంపెనీలతో ఆలోచింపడి అటువంటి ప్రకటన చేస్తున్నటువంటి అనుమానం వస్తుంది. కాబట్టి మాకు సన్న వడ్లతో నిమిత్తం లేదు. రైతు పండించేటువంటి ప్రతి ధాన్యం అది సన్న వడ్లు కానీ దొడ్డు వడ్లు కానీ ఏ రకమైన వడ్లైనా నువ్వు 500 రూపాయల బోనస్ ఇచ్చి తీరాల్సిందే. అది వచ్చే వర్షాకాలం నుంచి కాదు. ఈ సీజన్లో ఇవాళ రబీ సీజన్లో ఇవాళ ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులో వడ్లకు వెళ్ళవో అన్ని లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు ఈచ్ క్వింటాల్ 500 రూపాయలు చెల్లించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ దొంగ మాటల్ని, ఈ తప్పుడు హామీలను, వాళ్ళు వచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునేటువంటి మోసం చేసినటువంటి విధానాన్ని ప్రజల్లో ఎండగట్టడానికి, రైతాంగంలో ఎండగట్టడానికి ఈ దీక్ష కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు మరి వెల్లడించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, అదేవిధంగా అదనంగా రైతుల కోసం మరి అమలు చేయాల్సినటువంటి ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో సమర్థవంతంగా గ్రామం ఆధారంగా కాకుండా సర్వే నెంబర్ ఆధారంగా ఫసల్ బీమా యోజన కూడా పెద్ద ఎత్తున అమలు చేయడానికి కావాల్సినటువంటి పోరాటాలను ముందు తీసుకుపోవడానికి, రైతాంగాన్ని సమాయత్తం చేయడానికి ఈ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ మరి వారి యొక్క ఉనికిని మరి ఎక్కడికక్కడ వారి యొక్క పర్యటనలను, వారి మాటలను మరి ఎండగట్టేదాని కోసం వాళ్ళ నడి పదాల్లో నిలబెట్టి ఇవాళ ప్రశ్నించే దానికోసం బీజేపీ తగినటువంటి పోరాట కార్యక్రమాన్ని ఆందోళనలో ఉధృతం చేసేటువంటి క్రమంలో దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రైతాంగం ప్రధానంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు చాలా చైతన్యవంతులు, అనేక పోరాటాల్లో పాల్గొన్న వాళ్ళు, గోదావరి నీటిని మెట్ట ప్రాంతాలకు కావాలని కొట్లాడిన వాళ్ళు, గిట్టుబాటు ధరల కోసం కొట్లాడిన వాళ్ళు, రైతుల సంక్షేమం కోసం కొట్లాడిన వాళ్ళు, రైతు కూలీల సంక్షేమం కోసం కొట్లాడినటువంటి ఇక్కడి ప్రజలు తప్పకుండా భారతీయ జనతా పార్టీ తీసుకుపోయేటువంటి రైతాంగ సమస్యల పరిష్కారం కోసం తీసుకుపోయేటువంటి పోరాటాలకు అండగా నిలబడాలని బీజేపీ హుస్నాబాద్ నియోజకవర్గం తరఫున విజ్ఞప్తి చేస్తూ తీసుకుంటాము.